హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లో మన మిత్రులందరికీ స్వాగతం. సో ఎప్పుడైనా సరే మన మార్కెట్స్ అనేది ఇలా కిందకు వెళుతున్నాయనుకోండి, ఫస్ట్ జరిగేదాన్ని మనం ఏమంటామంటే రికవరీ బౌన్స్ అంటాం. అంటే ఇది జస్ట్ ఎవరైతే ఇక్కడ సెల్లింగ్ చేసుకుంటూ వస్తారో వాళ్ళందరూ కూడా కవర్ చేస్తారు అనమాట. కవర్ చేయటం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక 10,000 షేర్లు అనేది సెల్ చేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చాక ప్రాఫిట్ వస్తుంది మనకి కదా. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 క్వాంటిటీ అనేది ఇక్కడ బై చేస్తే ఏం జరుగుతుందంటే మార్కెట్ పైకి వెళ్ళడం అనేది జరిగింది. జస్ట్ రికవరీ ర్యాలీ అంటారు. ఓకే, దీన్ని ఇంకా రకరకాల నేమ్స్ ఉన్నాయి, రిలీఫ్ ర్యాలీ అని చెప్పేసి, పుల్ బ్యాక్, రిట్రేస్మెంట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అయితే ఈ రికవరీ అనేది ఒక్కోసారి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ మనం చూస్తే ఒక 20% నుంచి 30% రికవరీ ర్యాలీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. బట్ మిగతా 70 to 80% ఆఫ్ ద టైం ఎలా ఉంటుంది అంటే ఆ రికవరీ ర్యాలీ అనేది వీక్గా ఉంటుంది. వీక్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అలా వెళతాడు, మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ వెళతాడు, మళ్ళీ కిందకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడు సెల్లింగ్ చేద్దామా, ఎందుకంటే మార్కెట్ కాంటెక్స్ట్ అనేది వీక్గా డౌన్ ట్రెండ్ అనేది ఉన్నది కాబట్టి ఇక్కడ సైకలాజికల్గా ఏంటంటే ప్లేయర్స్ కూడా ఎప్పుడెప్పుడు సెల్ చేద్దామా, లేకపోతే మన దగ్గర ఉన్న స్టాక్స్ ఒకవేళ ఏదన్నా హోల్డ్ చేస్తుంటే కూడా కొద్దిగా బౌన్స్ అవ్వగానే వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఎగ్జిట్ అవుదామని చెప్పేసి ప్లాన్ చేస్తుంటారు. ఎగ్జిట్ రౌట్ అనేది వెతుకుతూ ఉంటారు అన్నమాట. అందుకని మార్కెట్లో ఎప్పుడైనా సరే ఇలా వచ్చి ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ పొరపాటును కూడా మనం బై చేయకూడదు. ఇది నోస్ లాగా భలే వచ్చింది కదా, రైట్. ఓకే, ఎనీహౌ ఇక్కడ మనం బై చేసే ప్రయత్నం అనేది చేయకూడదు. అఫ్కోర్స్ బై చేయటం అనేది నేనేమంటున్నానంటే బిగ్గర్ కాంటెక్స్ట్లో ఇది రాంగ్ వే అనమాట. చేయొచ్చు, చేయకపోవచ్చు. అదేంటంటే మనం లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళి ఇంపార్టెంట్ సపోర్ట్, రెసిస్టెన్స్, ఓకే అటువంటివి ఉన్నప్పుడు చేయొచ్చు, దట్ ఈజ్ ఓకే. దాని తర్వాత ఏం చేయొచ్చు అంటే మార్కెట్ ఇలా బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ దగ్గర మనం షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టికల్గా చూపిస్తాను. సో అది బ్యాంక్ నిఫ్టీలో ఒక క్లారిటీ రావడం అనేది జరుగుతుంది. సో చూడండి మార్కెట్ ఏమైంది అంటే ఆఫ్కోర్స్ నిన్నంతా కూడా స్ట్రాంగ్ ర్యాలీ అనేది కిందకు వెళ్ళిపోతూ ఉంది, వెరీ సిగ్నిఫికెంట్గా కిందకు వెళ్ళిపోతూ ఉంది. ఈరోజు సడన్గా బౌన్స్ అయింది. సో చూడండి ఎక్కడ బౌన్స్ అయింది అంటే ఈ యొక్క లెవెల్ దగ్గర బౌన్స్ అయింది. ఆఫ్కోర్స్ ప్రీవియస్గా మనకి సపోర్ట్ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఏంటంటే 50,000 అనేది కూడా రౌండ్ నెంబర్ ఉంది, సైకలాజికల్ రౌండ్ నెంబర్ అనేది బౌన్స్ అయింది, దట్ ఈజ్ ఓకే. ఒకవేళ వెల్ అండ్ గుడ్ ఈ యొక్క లెవెల్స్ దగ్గర అంటే మార్నింగ్ ఓపెన్ అవగానే ఫాస్ట్గా పైకి వెళ్ళాడు. బట్ ఇక్కడ మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఎలా ఉంది అది ఇంపార్టెంట్. బేరిష్గా ఉంది కదా, అందుకని మనం ఒక బేరిష్ సైడ్ ట్రేడ్ సెటప్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఈ కేసులో చూడండి మనం చూస్తే మార్కెట్ ఈ యొక్క హై నుంచి కూడా కిందకి డ్రాప్ అయింది. ఇక్కడ దాకా నేనేం చేస్తున్నాను, ఈ యొక్క పాయింట్ దాకా డ్రాగ్ చేశాను. ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా డిలీట్ చేస్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది, రైట్. ఇప్పుడు చూడండి అబ్జర్వ్ చేస్తే ఇది కూడా నేను మార్క్ చేసి డిలీట్. ఒక స్ట్రాంగ్ డ్రాప్ వచ్చింది అండ్ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది ప్రీవియస్గా అండ్ రౌండ్ నెంబర్ ఉంది, బౌన్స్ అయింది, వెరీ గుడ్. చూడండి మళ్ళీ 61.8 దగ్గర మనకి ఎనదర్ రౌండ్ నెంబర్ అనేది కనిపిస్తుంది, 50,500. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది. ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేసామంటే ఇది ఒక హై ఫార్మేషను, ఇది ఒక హై ఫార్మేషను. అక్కడ నుంచి కూడా ఏమైందంటే ఇక మార్కెట్ ఫాస్ట్గా ఎక్కడ కూడా ఈవెన్ ఎంత స్ట్రాంగ్గా పైకి వెళ్ళినా కానీ 61.8 రిట్రేస్మెంట్ లెవెల్స్ మనం డ్రా చేసుకోవచ్చు. ఇలాగ అక్కడెక్కడ కూడా సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే మార్కెట్ సెంటిమెంట్ సపోర్ట్ దగ్గర బై చేసే కాన్సెప్ట్ కంటే కూడా సెల్లింగ్ చేసే కాన్సెప్ట్ ఉంది రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర. ఓకే, ఎనీహౌ మళ్ళీ వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇది కంటిన్యూస్గా ఎప్పుడు కూడా వెళ్ళలేవు కదా, ఇది రౌండ్ నెంబర్ అనమాట. 50,000 దగ్గరికి వచ్చేసిన తర్వాత మనకేమీ జరిగిందంటే చూడండి కైండ్ ఆఫ్ రిజెక్షన్ అండ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ప్రైస్ యాక్షన్ అనేది రౌండ్ నెంబర్ దగ్గర. ఆఫ్కోర్స్ ఏంటంటే ఇది డిమాండ్ జోన్ అని కూడా అంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే డిమాండ్ సప్లై అని కాకుండా అబ్జర్వేషన్ చేస్తే 50,000 మార్క్స్ దగ్గర మనకేమైందంటే సపోర్ట్ అనేది కనిపిస్తూ ఉంది ఇక్కడ. సో ఈ సిచ్యువేషన్స్లో మనం ఎంట్రీ తీసుకోవాలంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ దీనిపైన మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, ఇంకా బెటర్ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్ ఇంట్రాడే చేస్తే కనుక లోవర్ టైం ఫ్రేమ్స్ అనేది స్విచ్ చేసుకోవచ్చు.
ఇమీడియట్గా ఇన్ కేస్ ఒకవేళ సిచ్యువేషన్ ఏంటంటే బాగాలేదనుకోండి, ఇది మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ లెవెల్ దగ్గర నుంచి కూడా మనకి పైకి రావడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే టార్గెట్స్ తీసుకునేటప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. 61.8 లెవెల్ దగ్గర మళ్ళీ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఓకే, ఇన్ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మార్కెట్ అనేది ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. అంటే బుల్లిష్గాను లేదు, బేరిష్గాను లేదు. పైకి వచ్చినప్పుడు సెల్లింగ్ జరుగుతుంది, అండ్ కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే స్ట్రాంగ్గా బాయింగ్ అనేది జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఏంటంటే చిన్న చిన్న ప్యాటర్న్స్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ ఫార్మేషన్స్ బట్టి కూడా మనం లాంగ్ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు చూస్తే మల్టిపుల్ టైమ్స్ అనేది రెసిస్టెన్స్ ఉంది, బట్ మార్కెట్ దగ్గరగా వస్తూ ఉంది. ఎనీ మూమెంట్ ఏంటంటే బ్రేక్అవుట్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి రావచ్చు. దట్ ఈజ్ వన్ పాసిబిలిటీ అనమాట. ఎందుకంటే మార్కెట్ వీక్గా ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఫార్మేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. సో మార్నింగ్ ఏం జరిగిందంటే ఒకసారి 1 minute టైం ఫ్రేమ్లో ఇంకో బ్యూటిఫుల్ ప్యాటర్న్ చూపిస్తుంది చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏమైందంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది కనిపించింది ఈ లెవెల్ దగ్గర. రఫ్గా ఏంటంటే 400 లెవెల్, బట్ అక్కడ వెంటనే రిజెక్షన్ జరిగిన మాట వాస్తవమే. డబుల్ టాప్ క్రియేట్ అయింది, కిందకు వచ్చింది, బట్ ప్రీవియస్ సెంటిమెంట్ కొద్దిగా బుల్లిష్ ఉంది, రికవర్ చేద్దాం అనుకున్నారు. చూడండి మార్కెట్ ఏమైందంటే ఇక్కడ 1 2 3 4 5 టైమ్స్ స్పెండ్ చేసి ఫైనల్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఏది ఇక్కడ ఫార్మేషన్ జరిగే ప్రకారం అనమాట. ఇది రెసిస్టెన్స్ ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు టైం స్పెండ్ చేస్తున్నారు అంటే ఓ ప్లాన్తో ఉన్నారనమాట. అలా బ్రేక్ చేసి ఒక స్పైక్ ఇస్తే దెన్ ఏంటంటే షార్ట్ కవరింగ్ ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు కవర్ కూడా చేస్తారు కదా, అప్పుడేంటి వాళ్ళకి ఏదైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో అక్కడికి వెళుతుంది అది ప్రైస్. అక్కడ మళ్ళీ వాళ్ళు ఏంటంటే సప్లై అనేది క్రియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ఏంటంటే మనం లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి ఫార్మేషన్స్ జరుగుతూ ఉంటాయి, బట్ వాటిని మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అనలైజ్ చేసుకొని ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఈ యొక్క ప్రైస్ యాక్షన్ గురించి ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మన రిఫరల్ లింక్ ద్వారా దాన్ని అకౌంట్ ఎవరైతే ఓపెన్ చేశారో వాళ్ళందరూ కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. సండే వెబినార్ అనేది ప్లాన్ చేస్తున్నాను ప్రైస్ యాక్షన్ గురించి. సో అది సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అక్కడ నుంచి కూడా వాళ్ళకి ఒక మంచి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.